వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి ఎక్స్ రోడ్ వద్ద జాతీయ రహదారిపై 2 కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఐనవోలు మండలం కక్కిరాలపల్లికి చెందిన మహిళ అక్కడికక్కడే మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని పోలీసులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాద తీవ్రతకు కారులోని ఎయిర్ బ్యాగ్లు తెరుచుకోవడంతో అందులోని ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సైడ్కి వస్తున్నాం అంటే ఆయన ఓవర్టేక్ చేసుకుని వచ్చి వెనక డైరెక్ట్ గుద్దేసిండు. గుద్దంగా కారం తిట్టయింది. ఆ టైర్ మొత్తం పంచర్ అయిపోయింది. వెనక టైర్ డోర్ మొత్తం సగం పోయింది. డోర్ బండి ఇక్కడనే స్ట్రక్ అయింది. ముందు ఓలే వెనక్కి రాలేదు. అంటే శాతపురం నుంచి వస్తున్నాం. పండగకి వెళ్ళినా నేను ఆల్రెడీ వస్తున్నాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆల్రెడీ ఇండికేటర్ అక్కడ వేసిన తర్వాత లారీ వస్తుంది. లారీ వెనకాల మేము వచ్చినాము. ఆ లారీ కొంచెం ముందుకెళ్ళిపోయినాక కొంచెం సైలెంట్ అదే స్లో చేసుకున్న తర్వాతనే ఆటోమేటిక్గా మేము ఇటు క్రాస్ అయ్యాను. సడన్గా టఫ్ మని సౌండ్ వచ్చింది. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆగిపోయినాం అంతే. ఇక్కడ నుంచి ఇక్కడ డౌన్ అయినాం అంతే. ఇట్లా క్రాస్ అయ్యి వెళ్ళిపోవాలి మేము. ఏదో కొట్టిన సౌండ్ వచ్చింది సార్. పట్టమని సౌండ్ వచ్చింది అంతే. ఇక్కడికి వచ్చి బండి ఆగింది. బండి లేచింది. తర్వాత బ్రేక్ కొట్టేసిన ఇక్కడ ఆగిపోయింది బండి. అది జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ మీరు గాంధీనగర్ పోవాలి. సంఘం విలేజ్ మాది. నేను ఆల్రెడీ ఇప్పుడు ఇంతసేపు బయలుదేరినాను. ఇక్కడ నుంచి అక్కడ ఇండికేటర్ వేసినాం సార్. అక్కడ వేసినాం. అక్కడ నుంచి ఇక్కడ దాకా ఇండికేటర్లోనే వచ్చినాం. వరంగల్ జిల్లా